నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు మనం ఒక సామాజిక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సామాజిక అంశం గురించి చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం విద్యార్థులను భయపెడుతున్న అంశం, విద్యార్థుల తల్లిదండ్రులను భయపెడుతున్న అంశం, సామాజికవేత్తలను కలిచివేస్తున్నటువంటి అంశం. అదే స్కూళ్లలో, కాలేజీలలో బలవన్మరణాలకు సంబంధించినటువంటి అంశం. భరోసాను కల్పించాల్సిన చదువులు ఎందుకు బలవన్మరణం వైపు ఆలోచింపచేస్తూ ఉన్నాయని ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు వివిధ విద్యా సంస్థలలో. అయితే మనం చూస్తున్నాం, ఇటీవల బలవన్మరణానికి విద్యా సంస్థల్లో పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల్లో ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలలే తమ అగ్రస్థానాన్ని విద్యార్థుల బలవన్మరణం విషయంలో నిలబెట్టుకుంటూ ఉన్నాయి. ర్యాంకుల వేటలో, ర్యాంకుల సాధనలో కార్పొరేట్ కళాశాలలు ఎలా అయితే తమ ర్యాంకును నిలబెట్టుకుంటూ ఉంటాయో, తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయో, విద్యార్థుల బలవన్మరణం విషయంలోనూ కార్పొరేట్ కళాశాలలు తమ స్థానాన్ని నిలబెట్టుకోవటానికే ప్రయత్నం చేస్తున్నాయి, నిలబెట్టుకుంటున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు? విద్యార్థులు భవిష్యత్తు మీద ఆశను కల్పించాల్సింది కాలేజీలు, భవిష్యత్తు మీద కళాశాలలో ఆశ వస్తుంది, ఏమైనా చేయగలము అనే ధీమా వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి గోల్స్ను సాధించే విధంగా ఒక ప్రణాళికను వేసుకునేటటువంటి విద్యార్థులు ఎందుకు బలవన్మరణానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారు? తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తూ ఉన్నారు. ఈ చదువులు మా వల్ల కాదు అని కొంతమంది విద్యార్థులు ఎందుకు అనుకుంటూ ఉన్నారు? అసలు కాలేజీలో ఏం జరుగుతోంది? ఇదే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ డిబేట్లో మనకి అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వెంకట సాయినాథ్ గారు, అలాగే ఏఐవైఎఫ్ నుంచి ధర్మేంద్ర గారు. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. ధర్మేంద్ర గారు, నిజానికి విద్యార్థుల బలవన్మరణం గురించి మాట్లాడుకోవటం అనేది ఇంకా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి అంశమే. మన విద్యార్థులు సాధిస్తున్నటువంటి పురోగతి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సమయంలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణానికి పాల్పడుతున్నారు? ఒక పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధిగా వెంకట గారు మీరు ఏమంటారు? అండి, చాలా బాధాకరమైన అంశంపై చర్చిస్తున్నాము. మనం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏదైతే మేము హెచ్ఎస్పి నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ డిబేట్లు చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ కి ముందు కానీ, రిజల్ట్స్ అప్పుడు కానీ ఇట్లా పిల్లలు బలవన్మరణాలకు పాల్పడము, ఏదైతే ర్యాంకుల వేటలో పిల్లలను బలిపశువులు చేయడము, ర్యాంకుల వేటలో పిల్లలు అసలు వాళ్ళ మానసిక ఒత్తిడి ఎలా ఉంది, వాళ్ళ మీద ప్రెషర్ ఏ మేరకు ఉంది, వాళ్ళు ఏం తీసుకోగలుగుతున్నారు అనేది పేరెంట్స్ కంప్లీట్ గా విస్మరిస్తున్నారు. అలాగే యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ర్యాంకుల వేటలో పిల్లలు, అంటే మీరు ఇంటర్మీడియట్ లో ఈ ర్యాంకు సాధించకపోతే, ఎంసెట్ లో మీకు సీట్ రాకపోతే, ఐఐటి, జేఈ, ట్రిపుల్ ఇందులో మీరు రాకపోతే ఇంకా మీ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. ఇంకా మీరు అంటే అలాంటి ఒక భయంకరమైన భయాందోళనలు పిల్లలు సృష్టించి వాళ్ళు కొంచెం అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు 100% మార్కులు రావాలనో, లేకపోతే ప్రతి ఒక్కరు ఈ పోటీ పరీక్షలో పార్టిసిపేట్ చేయాలని లేదు కదా. సో ఖచ్చితంగా ఎక్కడ చూసిందంటే ఇట్స్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఈ యాజమాన్యాలండి. బేసిక్ గా మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పే ఈ మన డిస్కషన్ లో ఎక్కడైతే ఈ యాజమాన్యాలు పిల్లలని వేరు చేసి, అంటే 9th క్లాస్ నుంచే సెక్షన్ వారీగా పిల్లలు చదవని పిల్లలని ఒక సెక్షన్ లో వేయడము, కొంచెం చదివే అంటే ఇట్లా డివైడ్ చేసి పిల్లలని ఇంకా కంప్లీట్ గా మీరు 10th క్లాస్ లో ఏం చేస్తున్నారంటే మీరు అసలు పనికిరారు, లేదా మీరు ఇంతకన్నా ఎక్కువ చదవలేరని చెప్పేసి ఒక ధోరణి క్రియేట్ చేస్తారు. రెండోది ఏదైతే ఇంటర్మీడియట్ అని అందరు చాలా మంది చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుని ఏదైతే పిల్లల మీద రుద్దుతున్నామో, హాస్టళ్లలో వేసేసి తల్లిదండ్రులకు దూరంగా ఉండి 18 గంటలు చదవడము, అంటే పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, ఒక ప్రాణం తీసుకునే అంత ఆలోచన పిల్లల్లో వచ్చింది అంటే ఈ సమాజంలో మనం రాబోయే తరాలకు ఏం సమాధానం చెప్తాము? అంటే 16, 17 ఏళ్ళు పిల్లలను పెంచి కోపం అనేది ఒక తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత, ఎంత వేదన అనేది ఖచ్చితంగా ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆలోచించాలి. మనం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడమే లక్ష్యమా, ర్యాంకులే లక్ష్యమా అనేది, పిల్లలని సమాజంలో బతకడానికి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? కానీ పిల్లలు ఒక నిమిషం ఆలోచించకుండా ఇలా బలవన్మరణలకు పాల్పడితే దాని మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఇటు తల్లిదండ్రులు కానీ, అటు మేధావులు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి దీని గురించి మనం ఎక్కువ చర్చించము. విద్యార్థుల మరణాల మీద
మీరు దాదాపు నేను ఈ ఏదైతే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ లో ఒక పుష్కరం దాటి ఈ ప్రయాణంలో నేను చూసింది దాదాపు ఒక 100 మందికి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అసలు అంటే సంవత్సరానికి నాకు తెలిసి. అలాగే మీరు పేపర్లు కనుక తిరిగేస్తే 10th రిజల్ట్స్ వచ్చినా సరే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా సరే, పిల్లల్లో ఒక మానసిక ధైర్యం అనేది నింపడంలో పేరెంట్స్ గా కానీ యాజమాన్యం కానీ మేము ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకే రోజు ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే అసలు విద్యా వ్యవస్థలోనే ఎటువంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే పిల్లల్లో డేటాను మానసిక చూస్తే ధైర్యాన్ని నింపకుండా వెంకట్ గారు డేటాను చూస్తే 2023లో ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం 2023లో 582 మంది విద్యార్థులు చనిపోయారు. 2022లో 575 మంది విద్యార్థులు చనిపోయారు. వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు అంటే ఏటా మన విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులు ఎటువంటి ధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు, ఎటువంటి భరోసాను కల్పిస్తూ ఉన్నారు. నిజంగా జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత నేనేమి సాధించలేనే అని ఎక్కడో ఆత్మన్యూన్యతకు గురైనటువంటి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, అది కూడా తప్పే, ఇలాంటి వాటికి పాల్పడుతుంటుంటారు. కానీ విద్యార్థులు ఇంకా వాళ్ళు చదువు కంప్లీట్ చేసుకుని సరైన సమాజంలోకి రాకముందే మాకు ఇంకేమీ చేయలేము అనే ఒక నిస్పృహ, మేము ఎందుకు పనికిరాము అనేటటువంటి ఒక భావన ఎందుకు కలుగుతుంది కళాశాలలో. నిజానికి కాలేజీలో ఉన్న కుర్రాళ్ళలో విద్యార్థుల్లో మేము ఏదైనా చేయగలుగుతాం, మేము ఏదైనా సాధించగలుగుతాం, అది చేసేస్తా అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది. అవసరమైతే నేను గూగుల్ CEO అవుతానేమో, మైక్రోసాఫ్ట్ CEO అవుతానేమో అనేటటువంటి ధైర్యం, నేను ఎందుకు కాదు అనే ఒక ధైర్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక ఆత్మన్యూన్యత భావంతో ఇంత వందల మంది చనిపోతున్నారు అంటే తల్లిదండ్రులు తప్ప, విద్యా సంస్థలది తప్ప, అంటే కోడి పెట్టలో పెట్టేటటువంటి ఒక పెట్టెల లాంటి స్కూళ్ళలో చదివిస్తున్న వాళ్ళది తప్ప, విద్యార్థులు తమ బిడ్డలు సామర్థ్యం ఎంతో అర్థం చేసుకోలేక అటువంటి రుద్దే కళాశాలలో వేస్తున్న తల్లిదండ్రులు తప్ప. ఇప్పుడు మనం అంటున్నాం గూగుల్ CEO అవుతారా, లేకపోతే ఇంకో దాంట్లో CEO అవుతారా, లేకపోతే ఇంకోటి అవుతారా అనేది కాదు. అసలు మీరు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నే చూస్తే ఈ మధ్య నేను అన్నది విద్యార్థి అంటే నేను ఏదైనా సాధిస్తాను అని అతనిలో నమ్మకం ఉంటుంది ఒక విద్యార్థిలో. కానీ నువ్వు ఇది సాధించు, నువ్వు అది కావాలి అని వాళ్ళని బలవంతంగా నెడుతుంటుంటాం. తన ఏదైనా సాధించగలననే నమ్మకం విద్యార్థికి ఉంటుంది. సో ఆ ధైర్యం చంపేస్తున్నావు. మనమే ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులుగా ప్రధానంగా ఏంటంటే నువ్వు ఈ పొజిషన్ కి రాకపోతే నీ కెరియర్ సమాప్తం అయిపోతుంది, లేదా నీ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడుతుంది అని చెప్పేసి ఒకటి ఇస్తుంటే, ప్రధానంగా ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు మనం కనుక చూసినట్టయితే ఈ రోజు ఏ స్కూల్లో కూడా పిల్లలు ఎంతగానం పిల్లలని గ్రౌండ్కి తీసుకుపోయి ఆడిపిస్తున్నారు. పిల్లలు ఎప్పుడైతే శారీరక దృఢత్వం పెరుగుతుందో, పిల్లలు ఎప్పుడైతే ఈ గేమ్స్ ఆడతారో, ఈ స్పోర్ట్స్ ఆడతారో, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏమైందంటే అయితే టీవీలు లేకపోతే మొబైల్స్ వీటికి అలవాటు చేసేసి స్కూల్స్ లో కూడా ఎటువంటి జాగ్రత్తలు అంటే పిల్లలకి గేమ్స్ ఆడిపియాలి, వాళ్ళలో మానసిక ధైర్యం. ఇప్పుడు మేము కూడా అండి చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ ఆడేది లేదా ఇంకేదైనా స్పోర్ట్స్ ఆడినా ఏదన్నా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది. ఎప్పుడైతే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందో, పార్టిసిపేటివ్ స్పిరిట్ ఉంటుందో, గెలుపు ఓటములు అనేది తీసుకోగలిగే పరిస్థితిలో ఉంటుంది. ప్రెషర్ తట్టుకునే ఒక మానసిక లక్ష్యం పిల్లల్లో పెరుగుతుంది. కానీ అలాంటి పెంపకాలకి ఈ రోజు మనం చాలా సుదూరంగా తీరుతున్నాం. మీరైతే అన్నారో పెట్టెలు గుడ్డు పెట్టేంత డబ్బాలలో స్కూళ్ళు పెట్టేసి దాంట్లో పిల్లలని కుక్కి చదివిపించి ఆడ గ్రౌండ్ ఉందా లేదా, పిల్లలు ఆడుతున్నా లేదా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంపీసీలో ఓన్లీ 3 సబ్జెక్ట్ 4 సబ్జెక్టులే చెప్తా తప్ప మీరు మానసిక ధైర్యాన్ని ఎందుకు పిల్లల్లో పెంపొందించలేకపోతున్నారు. ఖచ్చితంగా అండి తల్లిదండ్రులు ఎంత ఉంది అంటే తల్లిదండ్రుల ఏంటంటే నా పిల్లలు బాగుపడాలనే ఒక ఏదైతే ఉందో ఒక కోరిక ఉంటుందండి. నాలాగా నా కొడుకు కష్టపడద్దు, నా కూతురు కష్టపడద్దు అని ప్రతి తండ్రి కష్టపడి రూపాయి జమ చేసి ఈ మృత్యు కోరల్లోకి పిల్లలను జాయిన్ చేసుకుంటా. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సరే నేను ఇట్లా కష్టపడదు, నా పిల్లడు కష్టపడద్దు. కానీ ఇక్కడ మనం అందరం విస్మరిస్తుంది ఏంటంటే పిల్లల మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చే ముందు కరెక్ట్ గా మీరు చూస్తే పిల్లల మానసిక ఒత్తిడిని మీద మనం ఏమైనా పని చేయగలుగుతున్నామా అనేది మనం అందరం విస్మరిస్తున్నామండి. ఈ సిస్టమ్ మొత్తం విస్మరిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్. వెంకటసాయి గారు ఒక్క నిమిషం అందుబాటులోనే ఉండండి. AIYF నుంచి ధర్మేంద్ర ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. ధర్మేంద్ర గారు, ఏంటి విద్యా సంస్థల్లో పెరుగుతున్న మరణాన్ని ఎలా చూడాలి, అరికట్టాలంటే ఏం చేయాలి? ప్రధానంగా ఈ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర పూర్తిగా ఈ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల హత్యలుగానే భావించాలి.
మేము దీన్ని ఆ రకంగానే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా అనేక సంవత్సరాలుగా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మీద పోరాటం చేస్తాము. ప్రధానంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం ధనార్జన కోసమే పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థులకు మౌఖికంగా ఇవ్వాల్సినటువంటి ఈ ర్యాంకుల వేట లేకుంటే మార్కుల వేటలా జరుగుతున్నాయి. కానీ వారికి పూర్తిగా ఈ డిప్రెషన్స్ కి లోన్ కాకుండా లేకుంటే కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఈరోజు నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి చేయడం వల్లనే విద్యార్థులు కనీసం ఈరోజు ఆ తరగతి గదిలో విద్యార్థులు అదే తరగతిలో ఉంటూ అదే తరగతి గదిలో ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థలకు దోపిడీకి నిలయాలున్నటువంటి వాటిని ఈరోజు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి పూర్తిగా విఫలం చెందని చెప్పి మేము అనేక సందర్భాల్లో ఆరోపిస్తున్నాం. ఇప్పుడు కూడా దీన్ని ఖండిస్తాను. నిజంగా ఈరోజు విద్యార్థుల మరణాలు గతంలో చూసుకుంటే 1998 సంవత్సరంలో స్వర్గీయ ప్రొఫెసర్ ఉన్నటువంటి నీదారెడ్డి కమిటీ కూడా ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఒక పూర్తి నివేదిక ఇచ్చింది. కానీ వాస్తవానికి అది అంటే సమాజంలో ఈరోజు ఇప్పటివరకు కూడా నివేదిక బహిర్గతం కాలే. మేము ఈ రోజు కూడా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా గత సంవత్సరంగా కూడా ఈ గుర్తింపు లేని విద్యా సంస్థలు ఒక కోణంలో అయితే ఈ ఇంటర్మీడియట్ విద్యారంగంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులకు సంబంధించి ఈరోజు చూడండి, శ్రీ చైతన్య నారాయణ ఈ క్యాంపస్ లో ఒక్కొక్కటి ఊరికి అవతల ఉంటాయి, లేకుంటే ఒక ఇల్లున్నా కానీ ఆ క్యాంపస్ లో పూర్తిగా పర్మిషన్ లేవు. కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. విద్యార్థులకు ఈరోజు ఫీజులు ఏదైతే ఏ రకంగా అయితే రాబడుతున్నారో నిజంగా విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఆలోచించాలి కదా. ఎక్కడ కూడా మీరు చూడండి, నిబంధనలకు అనుగుణంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి జూనియర్ కళాశాలలో ఈ సైకాలజీ క్లాసెస్ సంబంధించి అంటే ఈ డిప్రెషన్ కి లోన్ కాకుండా కౌన్సిలర్స్ ఏర్పాటు చేయాలి, కౌన్సిలర్ని. కానీ ఏ ఒక్క కళాశాలలో కూడా ఆ విభాగం అనేది ఉండదు. ఇది కేవలము ఈరోజు పిల్లవాడు ఈరోజు 5 మార్కులు తక్కువకి వస్తే ఆ 5 మార్కులు ఎందుకు తక్కువ వచ్చిందని చెప్పి కరెక్ట్. అలా కౌన్సిలర్లు లేని కళాశాలలపై పర్యవేక్షణ ఎవరు చేయాలి? అలా లేని సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ కౌన్సిలర్లకు సంబంధించి జిల్లా స్థాయిలో ఏమో డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తీసుకోవాలి, రాష్ట్ర స్థాయి వచ్చేసరికి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తీసుకోవాలి. కానీ ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి బోర్డు కార్యదర్శి కూడా ఈరోజు పూర్తిగా ఈ కళాశాలలో తరఫీదులు లేవు. కనీసం మనం ఈ సంవత్సరం చూస్తే సరే విద్యార్థుల ఆత్మహత్యలు గత 3 సంవత్సరాల్లో ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో 170 మరణాలు జరిగిందనంటే ఈరోజు భవిష్యత్తుని కూడా అంధకారం చేస్తున్నటువంటి సంస్థలు ఏమన్నాయంటే అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల బాగోగులు. ఈరోజు చూడండి, ఏ ఒక్క కళాశాలలో కూడా నిబంధనలకు అనుగుణంగా ఉండవు. ఈ ఫీజులు గతంలో అంటే 90 దశకము 2000 దశకం వరకు ప్రతి కోర్సులు కూడా 30,000 లోపు ఉన్నటువంటి ఫీజులు ఉంటే ఈరోజు 3,50,000 పైన ఉన్నది. ఈరోజు ఏ ఒక్క కాలేజీలో కూడా ఈరోజు కనీసం అకాడమిక్ సంబంధించి లేకుంటే భోజనాలకు సంబంధించి లేకపోతే మరొక అవసరాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా పూర్తిగా పర్యవేక్షణ లేదు. నిజంగా ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేస్తే కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా, ఎందుకనంటే మేము ఒక పూర్తిగా డేటాతోని అంటే సర్వే చేసినటువంటి ఒక ఏవైఎఫ్ ఆర్గనైజేషన్ గా సర్వే చేసిన రిపోర్ట్ కూడా ఈ విద్యాశాఖ అంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డుకి అందిస్తే కూడా వాళ్ళు ఈరోజు కనీసం ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఫిర్యాదు చేస్తే ఈరోజు అధికారులు అండదండలన్నీ కూడా ఈ కళాశాలకు ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేయొచ్చు? అలాని కాదు, నిజానికి అలాని కాదు అంటే ఎప్పుడైతే కార్పొరేట్ కళాశాలల కల్చర్ వచ్చిందో అప్పటి నుంచి ఇది అలాగే ఉంది. దీన్ని ఏ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోలేదని అనిపిస్తుంది. ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే ఉంది, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చినా అలాగే ఉంది, అటు ఆంధ్రప్రదేశ్లో చూసినా అలాగే ఉంది, గతంలోనూ అలాగే ఉంది, ఇప్పుడు అదే కొనసాగుతుంది. సో అది కాదు, పేరెంట్స్లోనూ విద్యార్థుల్లోనూ ప్రభుత్వాలు అధికారుల్లోనూ ఎటువంటి మార్పు రావాలి? తరచుగా ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంబంధించో ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించో దానిలో ఇలాంటి బలవన్ మరణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయంటే వాళ్ళపైన ప్రాపర్ యాక్షన్ ఏం తీసుకోవాలో? ప్రధానంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ కూడా తన పరిధిలోనే పోర్ట్ఫోలియో పెట్టుకున్నాడు. మేము ఈ ఆత్మహత్యలు ఈ 2 రోజుల పరిధిలో కూడా దాదాపు 3 విద్యా కుసుమాలు చనిపోయారంటేనే అది తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరమైన విషయం. ప్రధానంగా తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు పిల్లల యొక్క ఆస్పిరేషన్స్, నిజంగా 2 పిల్లలు ఉంటే ఒకరు డాక్టర్ కావాలి, మరొకరు ఇంజనీర్ కావాలి, వాస్తవమే. కానీ నిజంగా మనం చదివిస్తున్నటువంటి కళాశాలలో నిజంగా విద్యార్థులకు
అంటే మార్కులు వేట కాదు, సమాజంలో రేపొద్దున మార్కులు ఒకవేళ ఫెయిల్ అయితే కూడా సమాజంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మెలగాలనేది ఒక ఆస్పిరేషన్స్ తో కూడా మనం వేయగలగాలనేది ఒక సూచన. సో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. ఈరోజు పని గంటల చూస్తే ఇది వాస్తవంగా పిల్లల్ని పొద్దున 5 గంటల నుంచి నైట్ 11 వరకు కూడా చదివిస్తున్నటువంటి చాలా క్యాంపస్లు ఉన్నాయి. నిజంగా ఇది ఈ మార్కులు జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఎంసెట్ లేకపోతే నీట్ సంబంధించిన కోచింగ్ సెంటర్లకు సంబంధించి సమయపాలన తక్కువ కావాలి. అదేవిధంగా ఈరోజు బహుళ అంటే ఒక్క వారంలోనే వారాంత పరీక్షలు ఉంటే నెల సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉంది. నిజంగా పిల్లవాడు ఒకవేళ అతని ప్రవర్తన శైలి మార్కుల విషయంలో మారుతున్నప్పుడు నిజంగా గమనించాల్సింది కౌన్సిలర్స్ ఉంటే, నిజంగా ఆ పిల్లవాడికి ఒకవేళ ఈ ముందు రోజు మార్కులు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే వారికి నిజంగా గమనించి తల్లిదండ్రులకో లేకుంటే ప్రిన్సిపల్ కి చెప్పగలిగితే ఇట్లాంటి ఆత్మహత్యల పరంపర జరిగేది కాదు. కానీ ఇవి ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. నిజంగా విద్యార్థులకు కానివ్వండి, లేకుంటే వారి తల్లిదండ్రులకి ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఫీజుల రూపంలో కడతా ఉన్నారు. కానీ ఈరోజు కట్టినటువంటి ఫీజులు ఈరోజు పిల్లవాడు మార్కులతోని బయటకు రాకుండా పర్లేదు, కానీ ఈరోజు శవాలతోని బయట వస్తున్నాడు అంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయంగా చాలా బాధ కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన. ఓకే, ఒక నిమిషం వెంకట గారితో మాట్లాడదు. ఆయన పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఉన్నారు. సో పేరెంట్గా ఆయన కూడా చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి వెంకట గారు, నిజానికి ఇంటి దగ్గర అదే కనిపిస్తుంది, స్కూళ్ళలోనూ అదే కనిపిస్తుంది. స్కూళ్ళలో బ్యాచెస్ చేస్తారు. ఒక బ్యాచ్లో ఈ స్థాయి మార్కులు రాకపోతే డిగ్రేడ్ చేస్తారు, వేరే బ్యాచ్లోకి పంపించేస్తుంటుంటారు. సో అప్పటి వరకు ఈ బ్యాచ్లో ఉన్న విద్యార్థిని వేరే బ్యాచ్లోకి పంపిస్తే నువ్వెందుకు పనికిరావు, నిన్ను అందుకే ఈ బ్యాచ్లోకి వేశారు అనే మిగతా విద్యార్థులు అనుకుంటున్నారేమో అని ఆత్మన్యూన్యత భావం తనలో ఉంటుంది. ఏ బ్యాచ్ నుంచి అయితే విడిపోయాడో వాళ్ళు అదే అంటారు, నిన్ను పనికిరావనే మా నుంచి వేరు చేశారు అని. ఇక్కడ ఇంటి దగ్గర చూస్తే తల్లిదండ్రులు కూడా పక్కింటితోనో ఎదురు అబ్బాయితోనో లేదంటే పేపర్లో ర్యాంకులు వచ్చిన ఫోటోలు చూపించి పిల్లవాడి మీద ఒత్తిడి తీసుకొస్తుంటుంటారు. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలను ఏదైతే 9th క్లాస్ నుంచే సెక్షన్ల వారీగా, అంటే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని ఏ సెక్షన్, ఎవరైతే ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉందో వాళ్ళని బి సెక్షన్, అంటే బెటర్ 99 అంటే ఈ 90% అబోవ్ అనే ఏదైతే వేట ఈ స్కూల్స్ స్కూల్స్ నుంచి మొదలైందో అది కాలేజెస్కి అంటుకుంది. ఎక్కడ కూడా ఇప్పుడు సిబిఎస్ఈ చాలా మంది మనం బహుశా మీకు గుర్తుంటే మనం దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి హెచ్ఎస్పీ గురించి మాట్లాడుతున్నాం. ఈ సిబిఎస్ఈలో కూడా కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ. ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ ఉండాలి. కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కౌన్సిలర్స్ లేరు. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ విద్యల మరణాల గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ తర్వాత చూస్తే రిజల్ట్స్ వచ్చినాక 10th క్లాస్ పిల్లల అంటే ఎక్కడికి వెళ్తున్నాం? ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లల ఇంటికి వెళ్ళిపోయి మీరు ఫస్ట్ ర్యాంకులు రావాలి చదువు అంటే మీరు విద్యని మీరు ర్యాంకులను ప్రమోట్ చేస్తుర్రా? విద్యార్థుల మానసిక ఒత్తిడి ఎలా ఉందనే దాని మీద మీరు గమనిస్తురా అని చెప్పేసి మనం చాలా గమనించాలి. తల్లిదండ్రులుగా ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లల మీద అంత ఒత్తిడి అంటే ఇంటర్మీడియటే జీవితాన్ని సర్వస్వం అనుకుంటే చాలా మంది ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మీకు గుర్తుంటే ఇంటర్ ఫెయిల్ అయిన ఒక మూవీ వచ్చింది. ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారో ఢిల్లీలో, అంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయదు, మనిషికి క్యారెక్టర్ ఇస్తుంది, మనిషికి సమాజంలో బతికే ఒక ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి ఒక ఆలోచన దూరం నుంచి మనం ఇంకా బయట ఆలోచన దూరం రాలేదండి. మూస పద్ధతిలోనే మార్కులు ర్యాంకులు ఎంసెట్లు ఇంతకుముందు చెప్పినట్టు ఒక బాబు ఐఏఎస్, ఒక బాబు డాక్టర్ కావాలి, బాబు ఇంజనీరింగ్ కావాలి. ఎవరు అంటే మనం కాలేని మన పిల్లలు కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నా విషయంలో కూడా చాలా మంది, ఇప్పుడు నాకు 2 కొడుకులండి. ఐ గివ్ దెమ్ అ ఫ్రీ హ్యాండ్. వాళ్ళు ఏం చదువుతారు, ఏం ప్రెజర్ తీసుకుంటారు, ఐ ఆల్వేస్ టెల్ దెమ్ పోయి ఆడుకోవాలి. ఫస్ట్ మీరు వచ్చినాక గంటన్నర 2 గంటలు ఆడుకున్నాడు. ఆడుకుంటే కొంచెం మెంటల్ అంటే ఎప్పుడైతే మీకు శారీరక శ్రమ ఉంటుందో మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, కానీ మనం అది ఫోకస్ చేయట్లేదు. స్కూల్స్ నుంచే మనం చేసే దరిద్రం ఏంటంటే పిల్లలని స్కూల్లో కూడా రుద్దడమే. అంటే ర్యాంకులు ఆ సబ్జెక్ట్ మీరు ఒక్కసారి 10th అయిపోయిన ఎవరినైనా సరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 3 months తర్వాత వాడిని సబ్జెక్ట్ అడగండి చెప్పడు. అంటే పట్టేదానికి ఏంటి? పట్టే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఎప్పుడు మారుద్దాము అంటే మనం మారలేము.
బేసిక్‌గా తల్లిదండ్రులలో తప్పుందా? మేనేజ్‌మెంట్‌లో తప్పుందా? అంటే అన్నిటికన్నా ముందు అధికారులలో లోపం ఉంది. ప్రభుత్వ వైఫల్యానికి దీన్ని భావించాలి. అంటే 530 మంది మరణిస్తే 170-180 మంది తెలుగు రాష్ట్రాల నుంచి మరణించారంటే మీరు దాదాపు ఇది 30% కాంట్రిబ్యూషన్ మరణాలలో తెలుగు రాష్ట్రాలనే అంటే ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్ అండి ఇది. 170 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళు రేపటిలో వాళ్ళలో ఫ్యూచర్‌లో ఎవరైనా మంచి పొజిషన్‌లో పోతుండేమో. మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇంకెన్ని సంవత్సరాలు మనం ఈ విషయం మీద మాట్లాడుకుంటాము? ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇంటర్మీడియేట్ ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నప్పటికీ కార్పొరేట్ కళాశాలల దృక్పథంలో మార్పులు రావటం లేదు. విద్యార్థులను కేవలం ఒక మెషిన్లుగానే మార్కులు తీసుకొచ్చే మెషిన్లుగానే చూస్తున్నారు. కేవలం వాళ్ళకి ఒక 16 నుంచి 18 గంటల పాటు ఇంకా వాళ్ళ చుట్టూ ఒక పుస్తకం మాత్రమే ఉంటుంది, క్లాస్ రూమ్ పుస్తకం మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? దుర్మార్గంగా ఉంటదండి. మీరే ఆలోచించండి. మనం అందరం ఉద్యోగం చేస్తున్నాము. మొనోటోనస్ గా 8 అవర్స్ ఒక మనిషిని, 10 అవర్స్ ఒక మనిషిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ పని చేయండి లేదా చదువుకోండి 2 సేమే కదా. మీరు ఒత్తిడికి గురి చేస్తే మనకి ఇక్కడ మెంటల్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటది? అందుకు ఎంత ప్రెషర్ కి లోనైతాము. అలాగే పిల్లలండి వాళ్ళు 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 వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొత్త లోకం చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే జెనెటికల్లీ దే ఆర్ డెవలపింగ్ దేర్ సెల్ఫ్స్. అలాంటి టైంలో మనము ఓన్లీ చదువు 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 18 గంటలు ఒక చేపను బండకేసి రుద్దినట్టు రుద్ది 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 చదివిపిస్తే వాళ్ళు మానసిక ఒత్తిడి కాకుండా ఇంకేముంటది వాళ్ళలో. వాళ్ళకు అంటే మనకు కనీసము ఒక 2 అవర్స్ 3 అవర్స్ పిల్లలకి ఒక మైండ్ రిఫ్రెష్మెంట్ లాంటి చిన్న థాట్ ప్రాసెస్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కానీ ఈ సంచాలకులు కానీ ఎవ్వరు కూడా అంటే ఒక బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే అది పనిష్మెంట్ పోస్టింగ్ గా భావించేటోళ్ళని చూసిన తప్ప ఇంత పవిత్రమైన పొజిషన్ మాకు ఇచ్చిర్రు, మేము పిల్లలు మంచి చదివించుకుంటాం అంటే ఒక మంచి కొత్త ధోరణి ఒరడి సృష్టిస్తామని ఒక్కరిని కూడా మీరు చూపెట్టండి. నేను దాదాపు 12 ఏళ్ళకెళ్ళి ఈ పోరాటంలో ఉన్నా. ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి వచ్చిన వాళ్ళు సిస్టమేటిక్ గా ఫైట్ చేసి ఈ సిస్టమ్ ని బాగు చేసిందే లేదు. వీళ్ళందరికీ ఒక పనిష్మెంట్ పోస్టింగ్ లేదా పైరవీలు చేసుకొని వేరే పనులు చూసుకుంటారు తప్ప ఎందుకు మనం ఇప్పటిదాకా ఇంతమంది విద్యార్థులను మనం కోల్పోతున్నాం ప్రతి సంవత్సరం? ఇప్పటికైనా 10th ఎగ్జామ్స్ రాబోతున్నాయి, 10th పిల్లలను అంటే ఏం చేద్దాం అనే ఒక చర్చ ఈ సమాజం నుంచి రావాలి. ఈ అధికారుల దగ్గరికి పోవాలి. విద్యార్థి నాయకులు పాపం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. పేరెంట్స్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఎప్పుడైతే మొదలైనాయో మా అప్పటి నుంచి మొదలైనవి 99 98 99 2000 నుంచి మొదలైనవి. ఎప్పుడైతే మొదలైనాయో నిరవధికంగా ఇవి పిల్లలని చంపే ఒక ప్లేసెస్ గానే తయారైనాయి తప్ప కొంతమంది అంటే దాదాపు ఇంకా మేము ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే మేమేమో వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని ఇంట్లో పేరెంట్స్ కూడా పక్కనోడు చూసిన ఆ పిల్లాడు బాగా చదువుకున్నాడు ఈ మార్కులు ఇట్లా కావాలి ఎందుకు అవుతారండి? మనం పిల్లల్లో ఉన్న వాళ్ళలో ఉన్న బేసిక్ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళు ఏదైతారంటే అందరూ సచిన్ టెండూల్కర్లు అవుతారా? అందరు బ్యాట్లు పట్టుకొని గ్రౌండ్ పోతారు అందరూ అవుతారా? కాదు కదా. ఒకసారి ధర్మేంద్ర గారితో కూడా మాట్లాడదాం. ఆయన ఏఐవైఎఫ్ నాయకుడిగా ఉన్నారు. ధర్మేంద్ర గారు, అసలు అంటే ప్రభుత్వ వైపు నుంచి ఎటువంటి మార్పు రావాలి? నిజంగా కార్పొరేట్ స్కూల్ని ప్రాథమిక విద్య అంతా ప్రభుత్వం చేతిలో ఉంటే బహుశా ఇలాంటి వాటికి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుందా? హలో ధర్మేంద్ర గారు, నా మాట వినిపిస్తుందా? హలో ధర్మేంద్ర గారు, నా మాట వినిపిస్తుందా? ఓకే, వెంకట్ గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అసలు మార్పు ఎక్కడి నుంచి రావాలి, తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రావాలి, విద్యాలయాల్లో ఎటువంటి మార్పు రావాలి అని. కానీ నిజంగా ఈ మార్పులన్నీ మనం రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది ఊహాజనితంగానే ఉండిపోతుంది. కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. దానికి సమాధానం అందరూ కారణమే, తల్లిదండ్రులు కారణమే. ఎందుకంటే బిడ్డలకు మార్కులే కావాలి, వృద్ధండి బాగా అని చెప్తారు. అందుకే కనీసం వారంలో ఒక రోజు కూడా సరైన ఎండ ఒక స్టూడెంట్కి తగలదు. అంటే మానసిక వికాసం చెందకుండా మార్కులు వస్తే చాలు అనే దృక్పథంలో స్కూళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వాలు సరిగ్గా మాకెందుకు అన్నట్టే ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే మార్కుల ఇంజెక్షన్, మార్కుల విటమిన్ టాబ్లెట్లు, మార్కుల తిండి, మార్కుల రైస్ ఇవన్నీ వచ్చేసి దరిద్రం అవుతుంది దేశానికి. ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులలో అంటే ఆ కోరిక సహజం. అంటే మీరైనా నేనైనా పేరెంట్స్ కాబట్టి మనలో కోరిక సహజం.
కానీ ఐ థింక్ మీరు గాని నేను గాని సమాజాన్ని చూసినాం కాబట్టి మనం పిల్లలకు ఆ టైం ఇస్తున్నాం. మనం వీఆర్ మేకింగ్ దెమ్ అంటే కరెక్ట్. ఫిజికల్ మొత్తం ఈ టర్బులెన్స్ కార్పొరేట్ కళాశాలలో ఫిజికల్ చదువుతున్న విద్యార్థులందరూ బాల్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ధర్మేంద్ర గారు, సో నిజంగా మార్పు గురించి మనం ఆశపడటమే కానీ మార్పు వస్తుందా, లేదంటే మొత్తం ఈ కార్పొరేట్ స్కూల్ అన్నీ తీసేసి ప్రాథమిక విద్య అంతా మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే బాగుంటుందా? సార్, దీనికి ప్రధానంగా ఒకవేళ స్టాప్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం పరిధిలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. మొదటిగా మా యూత్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నుంచి ప్రధానంగా ఈ టీవీలు ఏదైతే ఈ మాధ్యమాల్లో ఏదైతే మార్కులు వచ్చిన తర్వాత 1, 1, 1, 2, 2, 3 ఇవన్నీ కూడా ఫస్ట్ మొదటగా ఆగాలి. రెండవది, ప్రతి కళాశాలలో ప్రారంభమయ్యేటప్పుడు ఈ జూన్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని కూడా గుర్తింపు ఉన్నటువంటి విద్యా సంస్థలను మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ కి ఒక సర్క్యులర్ జారీ చేయాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు. మూడవది, ఈ ప్రారంభమైన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రతి కళాశాలలో కూడా నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి తరగతులు కానివ్వండి, లేకుంటే అక్కడ మానసిక నిపుణులతోని కమిటీలో ఖచ్చితత. నాలుగవది, కళాశాలలో కూడా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. యోగా లాంటి అనేక ఈ మానసిక దృఢత్వాన్ని పెంపొందించేటటువంటి అనేక క్రీడలు పెట్టడం వల్ల కూడా ఈ ఆత్మహత్యల పరంపరకు, అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా కళాశాలకు సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళు ఎప్పటికప్పుడు తర్ఫీదు చేస్తూ ఉండాలి. పిల్లల పట్ల ఏదైనా కొంత ఒక రకమైనటువంటి ఒక అనుమానం వస్తే వాళ్ళని ఖచ్చితంగా తల్లిదండ్రులు లేకపోతే ప్రిన్సిపల్ మధ్య కూర్చొని పెట్టి ఆ సమస్య తెలుసుకోవాలి. అక్కడే మనం పరిష్కరించే విధంగా చేయగలిగితే మాత్రం ఈ ఆత్మహత్యలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేటటువంటి ఉందని చెప్పి మాత్రం కానీ నిజానికి ఎంతవరకు కడుపు శోకం మిగిలింది తల్లిదండ్రులకు, గర్భశోకం మిగిలింది తల్లిదండ్రులకు, ప్రాణాలు కోల్పోయింది పాపం అన్యం ఎరుగని విద్యార్థులు. కానీ లక్షల రూపాయల ఫీజులు కట్టించుకుని కార్పొరేట్ కళాశాలలు దండుకుంటూనే ఉన్నాయి, లక్షల రూపాయల ఫీజులు దండుకుంటూనే ఉన్నాయి. ఒక చోటకు మించి ఇంకొక చోట కార్పొరేట్ కళాశాలను విస్తరిస్తూనే ఉన్నాయి. పక్క రాష్ట్రాలకు తమ బ్రాంచ్లను వేళ్ల రూపంలో విస్తరిస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు, కానీ ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. వెంకట గారు, అదృష్టం ఏంటంటే అండి, కొన్ని రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా మన దరిద్రం పోలేదు. ఉత్తరాది రాష్ట్రం అంటే మనం బేసిక్గా మనోళ్ళు తమిళనాడు, కేరళ ఇవన్నిటికీ సెట్ అయ్యారు. కొన్ని ప్లేసెస్ ఆఫ్ పంజాబ్. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మళ్ళీ ఎన్నిసార్లు డిస్కస్ చేసినా ఒక విద్యా కమిషన్ ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డదో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ విద్యా కమిషన్ ఏదైతే ఏర్పడ్డదో ఆ విద్యా కమిషన్ కి మీరు చట్టబద్ధత ఇచ్చి, ఆ విద్యా కమిషన్ కి మీరు 5 ఏళ్ల ఒక ప్రణాళిక ప్లానింగ్ ఇచ్చి, పిల్లలు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే దాదాపు ఎప్పుడైతే 8th, 9th, 10th శారీరకంగా ఎప్పుడైతే పిల్లలు ఎదుగుతుంటారో మానసిక వికాసం కూడా అప్పుడే మొదలవుతుంది. కాబట్టి వాళ్ళని ఎలా మనం ట్యూన్ చేయాలి, సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, గడ్డు పరిస్థితులు కావచ్చు, క్లిష్ట పరిస్థితులు కావచ్చు, ఎటువంటి తర్ఫీదు మనం ఇచ్చి పిల్లలని ఎలా మనం మానసికంగా దృఢంగా చేయగలుగుతాం, శారీరకంగా బలంగా చేయగలుగుతాం అని చెప్పేసి ఒక 5 years ప్లానింగ్ ఈ ప్రభుత్వం కనీసం, అంటే మీరు ఇంతకుముందు ఏదైతే చెప్పారో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అదే ధోరణి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన అదే ధోరణి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అదే ధోరణి. దయచేసి ఎవరైతే మన ప్రియతమ నాయకుడు, ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారికి మేము విన్నపించేది ఒకటే తల్లిదండ్రులుగా, అయ్యా 170 మంది నుంచి 300-200 మంది తల్లిదండ్రులు గర్భశోకం మిగిల్చిపోతుంటే కనీసం ఇప్పటికైనా మీరు ఏదైతే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఫామ్ చేశారో ఒక పంచవర్ష ప్రణాళిక చాలా ఫాస్ట్ గా వేగంగా తీసుకొచ్చి స్కూల్స్ ని అండర్ కంట్రోల్ తీసుకొని ఎలా స్కూళ్ళలో కౌన్సిలర్లు ఉండాలి, పిల్లల్లో కొంచెం చేంజెస్ వచ్చినా ఎలా ఒక టీచర్ ఒక సైకాలజిస్ట్ అర్థం చేసుకోగలుగుతాడో అలాంటి సిచ్యువేషన్ పొందాలి. మీకు సిబిఎస్ఈలో గైడ్ లైన్స్ ఉన్నాయండి. పిల్లల మానసిక అంటే దేర్ మెంటల్ రిపోర్ట్ అంటే సైకలాజికల్ రిపోర్ట్ హెల్త్ చూడటానికి మాత్రమే ఉంటాయి. గైడ్ లైన్స్ అన్ని ఓన్లీ ఆ బుక్స్ లోనే ఉంటాయి, కానీ ఎక్కడ విద్యా సంస్థలు ఫాలో కాదు. నిజానికి అసలు మనం ఒకటి చూసుకోవచ్చు, ఈ కార్పొరేట్ స్కూళ్లలో ఎన్ని స్కూల్గా గ్రౌండ్ ఉంది, పోనీ ఎక్కడో గ్రౌండ్ చూపించి వీళ్ళు స్కూల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే అసలు ఫిజికల్ ట్రైనింగ్ అవర్స్ ఎన్ని పెడుతున్నారు, నిజంగా పెడుతున్నారా లేదా? ఒక్కసారి అందులో ఉన్న స్టూడెంట్స్ని అడిగితే ఒక వారం రోజుల్లో ఎన్నిసార్లు మిమ్మల్ని గ్రౌండ్కి తీసుకెళ్లారని అడిగితే విద్యార్థులు చెప్తారు. అలాంటి స్కూల్ పర్మిషన్ నిర్దాక్ష్యంగా నెక్స్ట్ ఇయర్కి రద్దు చేసి పడేస్తాయి, లేదు డబుల్ ఫైన్ వాళ్ళపైన ఇంపోజ్ చేస్తాయి. ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఆగడాలన్నీ ఆగే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే
ప్రాథమిక లేదండి, విద్యలోనే విద్యార్థి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతినేలా చేసేస్తున్నారు. అట్లా కూడా ఉండదు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే పీటీ క్లాసులు అంటే ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఇప్పుడు మా అప్పుడు అంటే కంపల్సరీ డైలీ కంపల్సరీ ఒక క్లాస్ 45 మినిట్స్ ఉంటుండే. ఇప్పుడు అది లేదు ఎక్కడ. మీరు ఏ స్కూల్లో చూడండి, ఇప్పుడు ఏ స్కూల్ కి పర్మిషన్ లేదు. ఇచ్చినా మీకు పట్టణ నగరాల్లో అనుకోండి వాళ్ళకు నియర్ బై మున్సిపల్ గ్రౌండ్స్ లో ఆడిపియాలి. ఏ స్కూల్ అవును, తీసుకపోదండి. ప్రాబ్లం ఏంటంటే ఎవరిని గ్రౌండ్ ఆడిపిస్తారంటే చూపిస్తారు అంతే. అంతే. ఎవరిని ఆడిపిస్తారు తెలుసా అండి? వీడు ఫెయిల్ అవుతాడు, పో క్రికెట్ ఆడుకోపో, లేదా పో వాలీబాల్ ఆడుకోపో, నువ్వు బాగుపడలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు రాష్ట్ర విద్య నడుస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా పిల్లలు మానసికంగా ఎప్పుడైతే శారీరకంగా గట్టిగారో మానసికంగా గట్టిగారో వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ ఎడికెళ్ళి వస్తుందండి. నేను ఫెయిల్ అయితే నా లైఫ్ కరెక్ట్. అంతే. అవును. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఏం ఆడిపిస్తున్నాం తెలుసా అండి? వెరీ వల్నరబుల్ గేమ్స్ ఆడిపిస్తున్నాం. వీడియో గేమ్స్ అంటే వాళ్ళని మనము మెంటలీ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ దెమ్. ఆ మెంటలీ ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రభుత్వాలు రూపొందించాలండి. తల్లిదండ్రులు కరెక్ట్. ఎంతసేపు ఇద్దరం కష్టపడితే గానీ మేము పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాం అని రైట్. చెప్పుకునే పరిస్థితే తప్ప వీ కెనాట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక పని చేద్దాం, లేకపోతే 14 ఇయర్స్ నుంచే ఓటు హక్కు కల్పిస్తే ఈ వ్యవస్థ మారుతుంది. 9th క్లాస్ నుంచే ఓటు హక్కు ఇచ్చింది అనుకోండి, ఈ వ్యవస్థ మారుతుంది ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ జోకింగ్ అండి. మీరు నిజంగా చూడండి, మీరు ఇంటర్మీడియట్ అయిపోయినాక వాడికి డిగ్రీ నుంచి ఉన్న ఇంపార్టెన్స్ చూడండి. డిగ్రీ నుంచి అన్ని ఉంటాయి, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉంటాయి. ఎందుకు? ఓటు హక్కు ఉంది కాబట్టి. 13 ఇయర్స్ లో 14 ఇయర్స్ నేను డిమాండ్ చేస్తున్నా. మనం చాలా పరిణితి చెందినాం కదా. 14 నుంచి మానవుడు చాలా పరిణితి చెందింది కదా. అంటే 18 ఏళ్ళు అప్పుడెప్పుడో ఆలోచించారు. ఇప్పుడు ఆలోచిద్దాం. 13 ఏళ్ళకే మనం ఓటు హక్కిద్దాం. 9th క్లాస్ ఓటు హక్కిద్దాం. ఈ వ్యవస్థ మీరు మారకపోతే నేను వెంకట్ సాయినాథ్ అనే పేరు మార్చుకుంటానండి. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. కరెక్ట్. మెయిన్ కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యానికి ఒక భయాన్ని కల్పించాలి. మీ స్కూళ్ళలో ఎవరైనా విద్యార్థుల పట్ల మీరు అమానుషంగా ప్రవర్తించినా, వాళ్ళను మార్కుల యంత్రాలుగా మీరు చూసినా, మీ కాలేజీలో ఒక బలవన్మరణం జరిగిన మీ కాలేజీ పైన కఠినమైన చర్యలు తీసుకుని చూపించాలి. అంతేనా ధర్మేంద్ర గారు? అక్కడ రాబంధువులు అంతే అండి. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర వెంకట్ గారు ఒక్క ప్రభుత్వం నిమిషం. కూడా ధర్మేంద్ర గారు చెప్పండి. ఆ రకంగా ఆలోచించాలి. పిల్లల మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందించాల్సిన బాధ్యత కూడా ఈ కళాశాలల మీద ఉంటది. కళాశాలలు కేవలం ధనార్జనకే ముఖ్యం కాదు ఇక్కడ. వాస్తవానికి భారతదేశంలోనే ఉన్నత విద్యా వ్యవస్థ సంబంధించి 90% సర్వీస్ ఉండాలి, 10% మాత్రం లాభార్జన ఉండాలి. కానీ మన ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 100% మొత్తం కూడా లాభార్జనే. ఎక్కడ కూడా సమాజ శ్రేయస్సు ఎక్కడ కూడా లేదు. అసలు కనీసము రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఈ విద్యా సంస్థలు కేవలం వాళ్ళని ఒక వ్యాపార వస్తువుగానే చూస్తుంది తప్ప వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా అంధకారం నెట్టేస్తుంది. అందుకే నిజంగా ఇక్కడ ప్రతి కళాశాలలో కూడా మారాల్సిన అవసరం ఏంటంటే ప్రిన్సిపాల్స్ నుంచి ఏజిఎం నుంచి వాళ్ళ డైరెక్టర్లు చైర్మన్ల వరకు కూడా నిజంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పట్ల ఆలోచించకపోతే గత 10 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అనేక వందలాది దాదాపు ఎక్కువ అనధికారికంగా వచ్చినటువంటి అది పాఠశాలలు కావచ్చు, కళాశాలలు విచ్చలవిడిగా వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ నిజంగా విద్యకు సంబంధించిన నాణ్యత ఎక్కడ కూడా పూర్తిగా పెరిగినటువంటి సందర్భాలు లేవు. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలకు పూర్తిగా పులి స్టాప్ పెట్టాలనంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ప్రణాళికలు రూపొందించడం ద్వారానే ఖచ్చితంగా తక్షణమే అంటే ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చూడండి 13వ తారీఖు హైదరాబాద్ కి ఫుట్బాల్ దిగ్గజారుడు మెస్సీ వస్తున్నారు. ఆయన ఫుట్బాల్ సంబంధించినటువంటి అంటే ప్రాక్టీస్ కూడా ఉప్పల్ స్టేడియంలో చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సందర్భంగా కూడా వారు ప్రత్యేకంగా ఒక చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా క్రీడలను పూర్తిగా ప్రతి పాఠశాల కళాశాలలో కూడా యూనివర్సిటీ స్థాయిలో నుంచి కూడా అంటే ఆ పాఠశాల స్థాయి నుంచి కూడా పెంపొందిస్తే వాళ్ళు కొంతమంది విద్యార్థులు చదువుతో పాటు ఈ సామాజిక క్రీడలకు సంబంధించి కూడా ఒకవేళ అలవర్చుకుంటే ఈ వీటికి సంబంధించి కూడా అడ్డుకట్ట వేసేటటువంటి అనేక పరిణామాలు కూడా ఉన్నాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. ఈ పూర్తిగా ఎందుకంటే ఈరోజు సినీ హీరోకి సంబంధించినటువంటి ఈ అల్లు అర్జున్ శ్రీలీల లాంటివంటి అనేక సినీ తారలకు సంబంధించి కూడా ఈ రోజు వాళ్ళు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడే చేరండి, ఇక్కడ చేరితే ఖచ్చితంగా ర్యాంకులు వస్తాయి. మరి ఎంతమందికి ర్యాంకులు వస్తా ఉన్నాయి? ర్యాంకులు ఏ క్యాంపస్ లో వస్తున్నాయి? ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు? కాబట్టి ఈ సినీ తారలకు కూడా ఒక హెచ్చరిక కూడా ఏంటంటే మీరు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి ప్రచార ఆర్భాటాలు మీరు ఆపాలి. ఈ ఆపి ఎందుకంటే దీన్ని టీవీలో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా
వాళ్ళ పేయింగ్ కెపాసిటీ లేకపోయినా కానీ ఈ బడా శ్రీ చైతన్య నారాయణ ఎల్ఎన్ రెజోనెన్స్ దాదాపు పదుల సంఖ్యలో ఉన్నటువంటి క్యాంపస్లు ఈ రోజు చేరుతా ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం కావడానికి కూడా ఈ అధికారులు, ఈ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం, ప్రభుత్వ విద్యారంగంలో కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ సమాజం మీద ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ఆ, దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇటువైపు మళ్ళేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వీటిని అన్నిటికీ Correct. పరిష్కారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనేక సవాళ్లు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఖచ్చితంగా ఆత్మహత్యలు లేనటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం చేయాలంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము మీ ఛానల్ ద్వారా Right. రాష్ట్ర ప్రభుత్వం రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట సాయినాథ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి విద్యార్థుల బలవన్మరణాలకు సంబంధించి అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చాలా ముఖ్యమైన పాయింట్స్ని తెలియజేశారు. మీరు ఒకసారి ఒక విజువల్ మీకు చూపిస్తాను. ఒక తండ్రి ఏడుస్తూ ఉన్నాడు, తన బిడ్డను కోల్పోయి తన బిడ్డను కళాశాలకు పంపించాడు. ఆ కళాశాలలో చదువుకుని తన బిడ్డ ఎంతో ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాడు. కానీ ఆ బిడ్డ మరణంతో రోడ్డుపైనే కుదేలైపోయి కుమ్ములు ఏడుస్తున్న ఒక తండ్రిని చూడండి. ఇలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, వందల్లో ఉన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు తమ బిడ్డలను విద్యాలయాల్లో బలవన్మరణం కారణంగా తమ బిడ్డలను కోల్పోయి కడుపు శోకంతో బాధపడుతున్న ఇలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా కూడా కార్పొరేట్ కళాశాలల పాపం. ప్రాథమిక విద్య దగ్గర నుంచి వాళ్లకు మనోవికాసాన్ని పెంపొందించాల్సింది పోయి కోడి పెట్టలను, బ్రాయిలర్ కోళ్లను తయారు చేసినట్టుగా ఆ పెట్టెల్లో పడేసి మేత వేసినట్టుగా పుస్తకాల్లో ఉన్నటువంటి లైన్స్ని వాళ్ళలో వేస్తున్నారు. సబ్జెక్ట్ని వేయటం కారణంగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని ఏ విధంగా పెంపొందించుకోవాలనేది వాళ్ళకి తెలియటం లేదు. ఒక కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది విద్యార్థులకు తెలియటం లేదు. ఒకవేళ ఏదైనా ఓటమి ఎదురైతే ఎలా తీసుకోవాలనేది విద్యార్థులకు తెలియట్లేదు. ఇదంతా కార్పొరేట్ కళాశాలల పాపం. కార్పొరేట్ కళాశాలల పాపాన్ని మనం ఎండగడదాం. కార్పొరేట్ కళాశాలల మాయలో మాత్రం పడొద్దు. మరో ఏ విద్యార్థి కార్పొరేట్ కళాశాలలో మరణం సంభవిస్తే దానికి పూర్తిగా కాలేజ్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని ప్రభుత్వాలు కూడా ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని విద్యార్థులు అంటూ ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? కళాశాలల్లో, విద్యాలయాల్లో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? నిరోధించాలంటే ఏం చేయాలని అనుకుంటూ ఉన్నారో తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.